హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్. ఈరోజు నేను ముందు ఒకటి ప్రిల్స్ హ్యాండ్స్ ఫ్రాక్ పెట్టాను. దానికి ఎలా ప్రిల్స్ పెట్టుకున్నారు, లైనింగ్ యాడ్ చేశారా, మెయిన్ క్లాత్ యాడ్ చేశారా అని అడిగారు. చూడండి చెప్తాను. ఒక పొడవు ఉన్నటువంటి క్లాత్ని తీసుకొని దానికి మినిమం 5 ఇంచెస్ వెడల్పు ఉండాలండి. కిడ్స్కి అయితే 5 ఇంచెస్ ఉండాలి. మనం కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు. ప్రిల్స్ ఎన్ని కావాలంటే అంత పొడవు తీసుకోవాలి క్లాత్. దీనికి ఇలా మనము బ్యాక్ సైడ్కి అడ్జస్టబుల్ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, అలాగే స్టిచ్ చేసుకోవాలి. కర్వ్ ఇచ్చేసి లాస్ట్కి దాన్ని మనము రివర్స్ తీసుకోవాలి నీట్గా. ఒక పెద్ద నీడిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని రివర్స్ పెట్టేసి క్లాత్ని అలా లోపలికి అనుకుంటా రివర్స్ తీసుకోండి. ఈజీగా అయిపోతుంది. రివర్స్ తీసేసిన తర్వాత పైన పట్టుకొని లాగేసేయండి, నీట్గా వచ్చేస్తుంది. దాన్ని రివర్స్ మళ్ళీ నీడిల్ పెట్టేసేసి పైన అలా నీట్గా అనుకోవాలి. అలా అయితే షేప్ కరెక్ట్గా వస్తుంది. సైడ్స్కి లాస్ట్కి అలా పెట్టేసిన తర్వాత ఇలా షేప్ వచ్చిన తర్వాత నీట్గా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మొత్తం లాస్ట్కి కొంచెం ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ని నీట్గా క్లోజ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాతకి ప్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలి. నీట్గా ప్రిల్స్ పెట్టేసుకోండి. ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్కి అలాగే సేమ్ ప్రిల్స్ పెట్టుకోవాలి. ఎంత లెంత్ ఉంటుందని 2 ఈక్వల్గా లెంత్ చూసుకొని ప్రిల్స్ పెట్టుకోవాలి. అలా రౌండ్గా వచ్చేస్తాయి 2 హ్యాండ్స్. వచ్చిన తర్వాత దీన్ని ఫ్రాక్ ఎలా జాయిన్ చేయాలంటే, ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పైపింగ్ వేస్తాం కదా హ్యాండ్స్కి, పైపింగ్ కూడా మొత్తం మనం షోల్డర్ రౌండ్ అన్నీ కరెక్ట్గా చేసుకున్న తర్వాత దీన్ని పైనుండి యాడ్ చేసుకోవాలి. అలా లోపల పెట్టేసేసి పైనుండి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. అలా అయితే హ్యాండ్స్ మంచిగా వస్తాయి. చూడండి నీట్గా ఎలా వచ్చాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.